చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో జనసేన కవాతును మున్సిపల్ అధికారులు అడ్డుకోవడంతో గందరగోళం తలెత్తింది. రామసేతు వంతెనపై కవాతుకు జనసేన పిలుపునిచ్చింది. దీంతో జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అయితే మున్సిపల్ అధికారులు జెండాలను తొలగించారు. కవాతుకు అనుమతి ఉన్నా జెండాలను తొలగించడంపై జనసేన కార్యకర్తలు మండిపడ్డారు. అధికార పార్టీ అండతో తొలగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, జనసేన కవాతుపై పూర్తి డీటెయిల్స్ ఏంటి? లక్ష్మీ వర్మ, చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో ఈరోజు స్వల్ప ఆందోళన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈరోజు శ్రీకాళహస్తి నగరంలో జనసేన కార్యకర్తలు ఈరోజు పెద్ద ఎత్తున కవాతు కార్యక్రమానికి చేపట్టేందుకు వాళ్ళు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఈరోజు కవాతు చేసేందుకు కూడా జనసేన కార్యకర్తలు నగరంలో పార్టీకి సంబంధించిన జెండాలు, బ్యానర్లు పెద్ద ఎత్తున కూడా నగరం అంతా కూడా కట్టడం జరిగింది. దీంతో ఈ రోజు కొద్దిసేపటి క్రితం వాళ్ళు కవాతు చేసేందుకు కూడా జనసేన కార్యకర్తలు సిద్ధమయ్యారు. అయితే ఈ నేపథ్యంలోనే నగరంలో జనసేన కవాతుకు అనుమతి లేదు అని చెప్పేసి కూడా అధికారులు వాళ్ళని జనసేన కవాతును అడ్డుకోవడం జరిగింది. అదేవిధంగా ఏదైతే జనసేన పార్టీకి సంబంధించిన జెండాలు కావచ్చు, అలాగే బ్యానర్లు కావచ్చు నగరంలో మొత్తం కట్టారో వాటిని తొలగించేందుకు కూడా మున్సిపల్ అధికారులు అక్కడికి రావడం జరిగింది. నగరంలో ఉన్న బ్యానర్లను, జనసేన బ్యానర్లను కూడా కొందరు మున్సిపల్ శాఖ సిబ్బంది కూడా తొలగించేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలోనే మున్సిపల్ కార్మికులకు అలాగే జనసేన కార్యకర్తలకు వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే కొన్ని బ్యానర్లను కూడా తొలగించి వాటిని పక్కన ఉన్న ఒక కాలువలోకి వేయడం కూడా జనసేన కార్యకర్తలకు ఆగ్రహం తెప్పించింది. మొత్తమే చూసుకుంటే మటుకు ఈ రోజు కేవలం అనుమతి లేదు ఈ కవాతు కార్యక్రమానికి. అలాగే ఏదైతే నగరంలో బ్యానర్లు, జెండాలు కట్టారో వాటికి కూడా ముందస్తు అనుమతి లేకుండా కట్టారని చెప్పేసి కూడా వాటిని తొలగిస్తామని చెప్పేసి ఓవైపు అధికారులు చెప్తున్నారు. మరోవైపు అయితే దీని వాంటెడ్ గా కొందరు టీడీపీ అధికారుల ప్రోద్బలంతోనే మున్సిపల్ కావచ్చు, అలాగే పోలీస్ అధికారులు కూడా ఈ బ్యానర్లను అలాగే ఏదైతే జనసేన పార్టీ జెండాలున్నాయో వాటిని తొలగించేందుకు కూడా వాళ్ళు సిద్ధమవుతున్నారని చెప్పేసి కూడా జనసేన కార్యకర్తలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. మొత్తం చూసుకుంటే మటుకు ఏదైతే ఈ జనసేన కార్యకర్తలకు సంబంధించి కూడా ఈరోజు కవాతు స్వర్ణముఖి మీదుగా రామసేతు ఒత్తిడి మీదుగా కూడా ఈరోజు కవాతు నిర్వహించాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అయితే మున్సిపల్ అధికారులు, పోలీసులు ఈరోజు బ్యానర్లు అలాగే పార్టీ జెండాను తొలగించారు. దానిపైన వాళ్ళు అడ్డుకోవడం జరిగింది. దీంతో ఇరు వర్గాల మధ్య కూడా కొద్దిగా వాగ్వాదం చోటు చేసుకుంది. మొత్తం చూసుకుంటే టీడీపీ కార్యకర్తలు, టీడీపీ నేతల ఆదేశాలతోనే ఈ రోజు ఈ విధంగా మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారని చెప్పేసి కూడా జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఈ విషయం తెలుసుకున్న వెంటనే జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా శ్రీకాళహస్తికి చేరుకోవడం జరిగింది. మొత్తం చూసుకున్న మటుకు ఒక విధమైన స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు అక్కడ నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. లక్ష్మీ వర్మ. థ్యాంక్ యూ శ్రీనివాస్. చెప్పొచ్చు